తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తాము 15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. 12 స్థానాల వరకు తమ విజయం ఖాయమని బీజేపీ అంటోంది. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. రెండు జాతీయ పార్టీలను నమ్మవద్దని గులాబీ నేతలు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ సంచలన ఆరోపణ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్లే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కమల్నాథులు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కవితను విడుదల చేయించుకోవడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బీజేపీతో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారు అన్నది కాంగ్రెస్ ఆరోపణ. కనీసం 5 చోట్ల బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను రంగంలోకి దింపుతోందని కాంగ్రెస్ అంటోంది. ఆ 5 నియోజకవర్గాల్లోనూ గులాబీ శ్రేణులు పరోక్షంగా బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి అన్నది ఒప్పందంలో భాగమని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి హస్తం పార్టీకి అండగా ఉండాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు బలం ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఒప్పుకుందని కాంగ్రెస్ అంటోంది. దీనికి అనుగుణంగానే ఈ 5 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులకు టికెట్ ఇవ్వకుండా ఖచ్చితంగా ఓడిపోతారనుకున్న వారికే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అన్నది కాంగ్రెస్ వాదన. అయితే కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతోంది బీజేపీ. అవినీతి పరులతో ఒప్పందాలు చేసుకునే అలవాటు బీజేపీకి లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చీకటి ఒప్పందాలు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతని ప్రతి ఒక్కరికి తెలుసని అంటున్నారు కమలం పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసమే బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దించుతోంది అన్నది బీజేపీ వాదన. కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలే బీఆర్ఎస్తో డీల్ కుదుర్చుకున్నారని బీజేపీ దుయ్యబడుతోంది. కాంగ్రెస్, బీజేపీలు రెండింటినీ నమ్మవద్దని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రెండు జాతీయ పార్టీలు ప్రజలను మోసం చేసే పార్టీలే అని వారు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణని రెండు పార్టీలు మోసం చేశాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతుల ఒడ్లు కొనకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని బీఆర్ఎస్ అంటోంది. ఈ పార్టీల మాయలో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు గులాబీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసి రెండు జాతీయ పార్టీలకే షాక్ ఇస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తాము అమలు చేయలేని గ్యారంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, 4 నెలల్లోనే కాంగ్రెస్ మోసాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకుని హస్తం పార్టీకి ఓటు వేసినందుకు పశ్చాత్తాపడుతున్నారని బీఆర్ఎస్ అంటోంది. లోక్సభ ఎన్నికల్లో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 3 పార్టీలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.